సమాజంలోని ప్రతి పౌరునికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం అందించే మహోన్నత గ్రంథం భారత రాజ్యాంగం. ఇది కేవలం చట్టాల సమూహారమే కాదు, మన దేశ ప్రజాస్వామ్యానికి, గణతంత్రానికి, సమైక్యతకు పునాది. ప్రపంచంలోనే అతి సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగంగా ప్రసిద్ధి చెందిన ఈ మహాగ్రంథం భారతదేశ ప్రజల ఆకాంక్షలను, ఆశయాలను ప్రతిబింబిస్తుంది. ఈ రాజ్యాంగం రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన దళితుల హక్కుల కోసం పోరాడి సమాజంలో సమానత్వం కోసం కృషి చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వంలో రాజ్యాంగ పరిషత్తు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి 1950 జనవరి 26న ఈ మహోన్నత రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చారు. ఇంత గొప్ప రాజ్యాంగం రూపించిన ఆ వ్యక్తి కథే ఈ వీడియో. భారతదేశ చరిత్రలో కొందరు వ్యక్తులు మాత్రమే శాశ్వతంగా నిలుస్తారు. వారిలో అత్యంత ప్రభావశీలమైన వారిలో డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఒకరు. 1891 ఏప్రిల్ 14న అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్లో సైనిక స్థావరమైన మధ్యప్రదేశ్లోని మౌ గ్రామంలో జన్మించిన ఈ మహనీయుడు తన జీవితాన్ని పూర్తిగా సమాజ సేవకే అంకితం చేశారు. అసమానతలతో నిండిన సమాజంలో జన్మించి అవమానాలను ఎదుర్కొని లక్షలాది మంది శోషిత వర్గాల ప్రాణాల్లో వెలుగులు నింపిన మేటి మహానుభావుడు. అంబేద్కర్ గారి బాల్యం అత్యంత కఠినమైనది. కేవలం తక్కువ కులంలో జన్మించారనే కారణంతో అతనిని పాఠశాలలో హేళన చేశారు. మిగతా విద్యార్థులు అతనితో మాట్లాడకూడదని, నీళ్లు తాగించకూడదని అవమానించారు. కానీ అతని చదువుపై ఉన్న పట్టుదలను మాత్రం ఎవ్వరూ చెదరగొట్టలేకపోయారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ బరోడా మహారాజు సాయాజీరావు గైక్వాడ్ సహాయంతో విదేశాలకు వెళ్లే అవకాశం దక్కింది. 1913లో కొలంబియా యూనివర్సిటీలో ప్రవేశం పొంది తన అసమాన మేధస్సుతో MA PhD డిగ్రీలను పొందాడు. అనంతరం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో DSc బారెట్లా పూర్తి చేశారు. ఎన్నో అవమానాలను తట్టుకుని ప్రపంచానికి తన ప్రతిభను చాటారు. విద్య పూర్తయిన తర్వాత దేశానికి తిరిగి వచ్చిన అంబేద్కర్ తన జీవితాన్ని పూర్తిగా శోషిత వర్గాల హక్కుల కోసం అంకితం చేశారు. 1927లో మహాడ్ చెరువులలో దళితులకు నీరు త్రాగే హక్కు కోసం ఉద్యమించినప్పుడు ఆయనలోని మహాసముద్రం లాంటి పోరాట స్ఫూర్తి మొత్తం దేశాన్ని కదిలించింది. 1930లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో అణగారిన వర్గాల హక్కుల కోసం తన గళం వినిపించారు. చివరకు పూనా ఒప్పందం ద్వారా దళితులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే అవకాశం తెచ్చిపెట్టారు. భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత 1947లో దేశ రాజ్యాంగ రూపకల్పన బాధ్యత అంబేద్కర్ భుజానికి ఎత్తుకున్నారు. ఆయనకు తెలుసు, ఇది కేవలం ఒక పుస్తక రూపంలో చట్టపరమైన పత్రం కాదు, ఇది కోట్లాది మంది భారతీయుల అణగారిన ప్రజల భవిష్యత్తును నిర్ణయించబోయే మార్గదర్శిని అని. స్వేచ్ఛ, సమానత్వం, మత నిరపేక్షత వంటి విలువలను రాజ్యాంగంలో ప్రతిబింబించారు. అందుకే భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాల్లో ఒకటిగా నిలిచింది. అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనలో తన సుదీర్ఘ అనుభవాన్ని, మేధస్సును ఉపయోగించారు. హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళలకు సమాన హక్కులను కల్పించే మార్గాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని అణగారిన వర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలను పెంచేలా అనేక చట్టాలను అమలు చేయించారు. అతని కృషి ఫలితంగా భారత రాజ్యాంగం సమానత్వాన్ని అందరికీ అందుబాటులో ఉంచే ప్రాథమిక పత్రంగా నిలిచింది. అంబేద్కర్ జీవితంలో అతిపెద్ద నిర్ణయాలలో ఒకటి 1956లో బౌద్ధ మతాన్ని స్వీకరించడం. కుల వ్యవస్థను పూర్తిగా తిరస్కరించి లక్షలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధ మతాన్ని అవలంబించారు. ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద మత మార్పిడి ఉద్యమంగా నిలిచింది. అతని ఈ చర్య సమాజంలో కీలకమైన మలుపుగా మారింది. అంబేద్కర్ గారు బౌద్ధ ధర్మాన్ని అధ్యయనం చేసి బుద్ధ అండ్ హిస్ ధర్మ అనే గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథం భారతదేశంలోని అనేక మందికి మార్గదర్శిగా మారింది. ఆయన బౌద్ధ మతంలో ఉన్న సమానత్వ భావన, మానవతావాదం తన ప్రజలకు, శోషిత వర్గాలకు ఉత్తేజాన్ని కలిగించాయి. 1956 డిసెంబర్ 6న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన మరణంతో ప్రపంచానికి వీడ్కోలు పలికిన ఆయన ఆశయాలు నేటికి ప్రేరణగా నిలిచాయి. 1990లో భారత ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేసి ఆయన సేవలను గౌరవించింది.
కానీ అసలు గౌరవం ప్రజలు ఆయన చూపిన మార్గంలో నడవడం. అంబేద్కర్ జీవితమే ఒక మహత్తర ఉద్యమం. ధైర్యం, పట్టుదల, నమ్మకంతో ఆయన తన జీవితం సాగించారు. సమానత్వం, స్వేచ్ఛ, మానవత్వం ఆయన సిద్ధాంతాలు. మనందరం కలిసి ఈ సిద్ధాంతాలను ఆచరిస్తేనే ఆయన కలలుగన్న సమాజం నిర్మించగలం. అంబేద్కర్ చూపిన మార్గం ఎప్పటికీ వెలుగులా నిలిచిపోతుంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై హింద్.